నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ మానవతరాయ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఆ, గత వారం రోజులుగా లగచర్ల ఇష్యూ అనేది మొత్తం కూడా సంచలనంగా మారుతుంది. మీరేమో బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు, బీఆర్ఎస్ వాళ్ళేమో తిరుపతి రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండే అక్కడ ఇదంతా ఇష్యూ జరిగింది. కలెక్టర్ కావాలని అక్కడికి వెళ్ళిండు. వీళ్ళందరూ బలవంతంగా వాళ్ళ దగ్గర భూములు లాక్కోవడానికి చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్తాను. మీరేం చెప్తారు? అది తప్పుడు ప్రచారం. ఒక కలెక్టరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ప్రభుత్వ అధికారి. అంతకుముందు వారం రోజుల ముందు పోలేపల్లి అనే గ్రామంలో ఇదే విధంగా గ్రామ సభ నిర్వహించారు. అక్కడ ఎటువంటి ఘర్షణ కాలేదు, ఏ ఇబ్బంది కాల. బలవంతంగా ఏ రైతు దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు భూములు తీసుకోలేదు. ఆ పోలేపల్లి కూడా ఏం జరిగింది, 50% మంది రైతులు మేము భూములు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఒక 30% మంది మాకు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంకొంత 20% మంది ఏమన్నారు, మేము ఇవ్వం, వ్యవసాయం చేసుకుంటాం అన్నారు. మరి బలవంతంగా ఎవరైనా లాక్కున్నారా? ఆ అంశాన్ని రైతులు ఏది చెప్పారో ఆ అంశాన్ని కలెక్టర్ గారు రాసుకొని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇచ్చారు. అదేవిధంగా మరొక గ్రామం అయినట్టు లగచర్లకి రాబోతున్నారు. తెల్లారి వస్తే ఎట్లా అంటే ఘోరంగా కలెక్టర్ని నమ్మబలికిచ్చి ఒకసాట సభ పెడితే, గ్రామ సభ పెడితే వాళ్ళు ఎక్కడో ఊర్లో తీసుకుపోయి పాపం కలెక్టర్ గారు కూడా పోదామని వెళ్ళారు, నమ్మిపోయారు. వెళ్ళిన తర్వాత వెంటనే కారు దిగంలో ఏ విధంగా దాడి చేస్తారు? అసలు సురేష్ అనే వాడికి కొంత జాగా లేదు. ఆ భూమి పోయే పరిధిలో, భూసేకరణ పరిధిలో సురేష్ కొంత జాగా లేదు. కలెక్టర్పై దాడి చేసిన 19-20 మందికి కూడా ఆ ప్రాంతంలో గజం జాగా లేదు, కుంట జాగా లేదు. మరి ఎందుకు సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త, ఈ బీఆర్ఎస్ గూండాలు ఎందుకు కలెక్టర్పై దాడి చేసినాయి అంటే దీంట్లో పెద్ద కుట్రపూరితం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, అంటే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనేటువంటి కుట్ర కేటీఆర్ చేసిండు. స్పష్టంగా అర్థమైంది. కేటీఆర్, పట్నం మహేందర్ రెడ్డి, సురేష్ దాదాపు 60-70 సార్లు మాట్లాడుకోవటం, ఆ నివేదికలను కోర్టు ముందు కూడా ఇచ్చారు, హైకోర్టు కూడా సమర్పించారు. అంటే ఇందులో కుట్రకోణం దాగి ఉన్నది స్పష్టంగా అర్థమవుతుంది. నిజమైన రైతులు ఎవరు కూడా ఆ విధంగా దాడులు చేయరు. ఎక్కువ శాతం తిరుపతి రెడ్డి పేరు, తిరుపతి రెడ్డి ఏమైనా దాడి చేసిండా? ఒక వినండి, తిరుపతి రెడ్డి పోయి ఏ రైతు పైన దాడి చేసిండా? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారికి ఒక సహాయకుడుగా, ఒక అన్నలాగా ఆ ప్రాంతాన్ని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో ఏ చిన్న ఆపద వచ్చినా ప్రజలు ఆదుకుంటూ కాంగ్రెస్ నాయకుడుగా, ఇన్ఛార్జిగా ముందుకు వెళ్తుంటారు. అక్కడ కావాలని చెప్పేసి వీళ్ళు చేసిన తప్పు నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు సోదరుని పేరు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది అసలు? ఈ దాడి చూస్తే, కలెక్టర్ పైన దాడి చూస్తే ఎప్పుడో 1900 ఆ ప్రాంతంలో 85 ప్రాంతాల్లోనూ మన వీరప్పను గుర్తొచ్చింది నాకు. ఇదే వీరప్పను పందిళ్లపల్లి శ్రీనివాస్ అనే IFS అధికారిని ఎంత కిరాతకంగా చంపిండో, అడవిలో నమ్మబలికి నమ్మిచ్చిట్ట నేను లొంగిపోతా అని చెప్పి పిలిపించుకొని అడవిలో చేరంగలోని ఆయన తలకాయని శరీరం నుంచి తలకాయని వేరు చేసి కిరాతకంగా చంపిన విధంగా కలెక్టర్ని చంపే ప్రయత్నం చేశారు. అందుకే కలెక్టర్ గారు కూడా భయంతో అసలు ఆయన బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. దాడి జరిగిందా అంటే దాడి జరిగిందా, జరగలేదా అంటే అయోమయ పరిస్థితికి గురి. అంటే కలెక్టర్ను కూడా బెదిరించే స్థాయిలో బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు. కాబట్టి ఇది నిజమైన రైతులు ఎవ్వరు కూడా దాడి చేయరండి, ఎక్కడ కూడా చేయరు. వీళ్ళు మేమన్నా బలవంతంగా లాక్కున్నామా? మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను తన్ని, మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు రకరకాలు వాళ్ళని ఇబ్బంది పెట్టి భూములు గుంజుకుంటే మేము అండగా ఉన్నాం. కానీ అక్కడ ఉన్న కలెక్టర్ పైన, పోలీసుల పైన దాడి చేయలే కాంగ్రెస్ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరు దాడి చేయలే. దాడి చేయకుండా వాళ్ళ పక్షాన నిలిచి న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విధంగా హైకోర్టుని ఆశ్రయించను. మరి ఇట్లా నిజంగా అన్యాయం జరిగితే హైకోర్టును ఆశ్రయించవచ్చు కదా. అదే విధంగా మరి ఇప్పుడు ఎందుకు మీరు సహాయం చేయట్లేదు? చాలా మంది మహిళలు రోడ్డు మీద ఎక్కి, అవును, ఎవరైతే భూములు లేని గూండాలు ఒక IAS అధికారి పైన దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేద్దా? చేయాలా వద్దా? చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళపైన దాడి చేయాలా వద్దా? దాదాపు 10 మంది మహిళలు రోడ్డు ఎక్కి, మా భర్త ఉన్నాడు, మా అబ్బాయి ఉన్నాడు, నేను నెలల గర్భిణిని, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి మా ఆయన రెడీ అవుతా ఉంటే నైట్ లాక్కెళ్ళారు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు మీరు అండగా ఉంటారు? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కలెక్టర్ పైన దాడి సంఘటన పక్కకు పంపించడం ఒకటి, అదేవిధంగా కేటీఆర్ ఫార్ములా 1 రేసులో 55 కోట్ల అవినీతి చేసింది అనేటువంటి ఉచ్చు బిగుస్తుంది, కాళేశ్వరంలో ఉచ్చు బిగుస్తుంది, విద్యుత్ కొనుగోలు అక్రమాల్లో ఉచ్చు బిగుస్తుంది, ఫోన్ ట్యాపింగ్లో ఉచ్చు బిగుస్తుంది, అవినీతి ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేయాలా, రేవంత్ రెడ్డికి ప్రతిష్టకు భంగాలని కుట్ర చేసింది. ఆ కుట్రలో భాగంలో ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని అక్కడ పోలీసులు ఎవరు కూడా ముందు పోయా, ఉత్తగా అకారణంగా పోలీసులే పోలేదు. అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కలెక్టర్ పైన ఇంత రాళ్లతో కారం తీసుకొచ్చి, రోకల బండలు తీసుకొచ్చి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో
ఆ విధంగా పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించారు కాబట్టి సానుభూతి గురిపించేందుకు వీళ్ళే ఢిల్లీలు తీసుకుపోతున్నారు వాళ్ళని తీసుకుపోయి. అయినా అక్కడ ప్రజలు ఏం చెప్పారు, అదే లగచర్ల గ్రామస్తులు లేఖ రాశారు, ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చారు సంతకాలు పెట్టి, మాకు సంబంధం లేదు, వాళ్ళు నిజంగా కుంట జాగా లేదు వాళ్ళకి, వాళ్ళు కావాలని చేసిన కొద్ది మంది చేసిన చర్య వల్ల మా ఊరు బద్నామైంది కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేని ప్రజలే లేఖ రాసిచ్చారు. చూసాం జైలుకు పోతే కేటీఆర్ జైలుకు పోయి పరామర్శించడానికి పోతే వాళ్ళే తిట్టారు, నానా బూతులు తిట్టారు, రావద్దు ఎందుకు వచ్చి నీ వల్లే మేము జైలు పాలైనాం అని చెప్పి, నువ్వు చేయబట్టి నువ్వు చేసిన తప్పుకు మేము జైలు పాలైనని చెప్పి ఆ లగచర్ల గ్రామస్తులే జైల్లో ఉన్న వాళ్ళే తిరగబడ్డారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? దాన్ని పట్టుకొని రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ కృత్రిమ పోరాటాలు విజయం సాధించలేవు. కృత్రిమ పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఈ విధంగా కలెక్టర్ పైన దాడి చేసి ఎవరో చేసినా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుంటారంటారు కదా, మరి ఎవరన్నా ఆర్డర్ పోలీసు వ్యవస్థ ఎందుకు ఉంటుంది? వీడియోలు ఉన్నాయి, కళ్ళ ముందు కలెక్టర్ కారును ధ్వంసం చేసి పగలగొట్టి పారిపోయేలా ఉరికించి కొడతంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా అటవిక రాజ్యమా? ఒక్కసారి మనం ఆలోచన చేయండి. అంత దాడులు చేస్తే పట్టపగలు ఆ విధంగా దాడులు చేస్తే ఎవరు ఉపేక్షిస్తారు చెప్పండి? కాబట్టి చట్టపరం చర్యలు తీసుకునే తప్ప ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కాదు. ఇది వాళ్ళు కనుక వైరాలో ఖమ్మంలో రైతులకు బేడీలు ఎందుకు వేశారు? వాళ్ళు మార్కెట్ యార్డ్లో పంట కొనమంటే కొన్నందుకు దళారులు దోచుకుంటున్నారంటే రైతులు ఆగ్రహంతో ఉంటే వాళ్ళపై దాడి చేసి బేడీలు వేసి జైలుకు పంపారు. కానీ ఇక్కడ ఉన్న రైతుల ముసుగులో బీఆర్ఎస్ గూండాలు తప్పు చేశారు, కలెక్టర్ పైన దాడి చేశారు కాబట్టి మేము చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసినాం. నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు ఇటీవల నిన్న కూడా ఒక అదానీ ఇష్యూకి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇందులో సంబంధం ఉంది, రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరేం చెప్తారు? మా రాహుల్ గాంధీ గారు అదానీ గారి పైన పార్లమెంట్లో బయట పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానీ అంబానీ అని చెప్పి పలు సభల్లో కూడా మాట్లాడుతున్నారు. హిడెన్బర్గ్ అనేటువంటి గతంలో ఒక విదేశీ సంస్థ సెబీ చైర్మన్కి అదానికి సంబంధాలు ఉన్నాయి, భారీ ఎత్తున అవినీతి జరిగింది, క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేసి మనం పెద్ద ఎత్తున మేము పోరాటాలు ఈ సిబిఐ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేసినాం కదా, మేము రేవంత్ రెడ్డి గారు కూడా ధర్నాలు చేసిండు కదా. తర్వాత సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మరి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందంటే అర్థమైంది, సుప్రీంకోర్టే అత్యంత చివరికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. అంతే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలో ఒక రూపాయి పైసా ఖర్చు పెట్టలే. ఒకవేళ వారు ఇప్పుడు కొత్త కథనం వచ్చింది కాబట్టి దానిపైన బీజేపీ పాత్ర ఇందులో ఉంది కాబట్టి దానిపైన విచారణ జరగాల. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నట్టు విచారణ జరగాల. విచారణ జరిగితే అప్పుడు అసలు ఎవరు ఏందనేది జరుగుతుంది. ఎంతసేపు ఒప్పందం కేవలం కాగితాల మీద ఒప్పందాలు చేసుకున్నాం. ఇంకా ఏ చెక్కు అది మన అభివృద్ధికి ఆయన ఏదో యూనివర్సిటీకి అభివృద్ధికి ఏదో ఇచ్చిండు ఆయన, అది ధార్మిక సంస్థలు వాళ్ళకు ఉంటాయి, దానికి ఐటీ ఉంటుంది, అంతా ఉంటుంది, చట్ట ప్రకారం ఇచ్చిండట. వాళ్ళ పార్టీ కూడా నిధులు ఇచ్చిండు కదా మరి ఆయన. అదాని బీఆర్ఎస్ పార్టీకి నిధులు లేదా? అన్ని పార్టీలకు నిధులు ఇచ్చిండు కదా, అది చట్టబద్ధం ఇచ్చిండు. దొంగచాటుగా దొడ్డిదారులు ఇలా ఈ అవినీతి అనేది దొడ్డిదారులో జరుగుతుంది కాబట్టి దొడ్డిదారులో జరిగిన అవినీతిని బయట పెట్టమంటున్నాం. బహాటంగా ప్రజలందరూ అనగా చట్ట విచారణ సంస్థలు ఐటీ కానీ సిబిఐ కానీ ఈడీ చూస్తుండగా ప్రజలందరి ముందు ఇచ్చిండు. అందులో దొలతనం ఏముంది, దాపరికం ఏముంది? అది తప్పు కాదు, ఆయన చట్టబద్ధంగా ఇచ్చిండు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి అదానికి సంబంధాలు లేవు. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించండు కాబట్టి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తితో ఆయన ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసిండు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏ ప్రయోజనాలు కలగలేదు, అసలు పనులు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభం కాని పనుల్లో అప్పుడే అవినీతి జరిగిందా? అసలు జరగాల్సింది. ఎట్లా ఇస్తారు? మరి చూపిమనండి, ఇస్తే మరి ఇచ్చి ఉండొచ్చు అనే అనుమానాల బదులు చెప్పమండి ఎక్కడ ఇచ్చారు, ఎట్లా ఇచ్చారో చూపిమనండి. ఇవన్నీ ఉత్తుత ఆరోపణలు. కనుక మూసీలో కనుక పనులే ప్రారంభం కాలే, అందులో అవినీతి జరిగింది. అమృత్ పథకంలో అసలు వాళ్ళ హయాంలో కాంట్రాక్టులు ఇచ్చారు. వాళ్ళ నాయకుడు ఇదే సుజన్ రెడ్డి, ఆయన వాళ్ళ పార్టీలో 1000 కోట్ల కాంట్రాక్టులు చేసిండు. కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే స్వయాన అల్లుడు ఆయన చుట్టరేకం బీఆర్ఎస్ పార్టీతో బంధురీకం పెట్టుకొని రేవంత్ రెడ్డి సంబంధించిన బామ్మర్ది అంటాడు. ఎక్కడో రెడ్డి చుట్టం, ఎక్కడో తోక విడిచిన చుట్టం, ఆయనంత మాత్రాన ఆపాదించడం ఏంది? ఆయనే నోటీసులు ఇచ్చిండు కదా సుజన్ రెడ్డి. ఇట్లాంటి కథలు వీళ్ళన్నీ కూడా అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి, అంటే భ్రమలు కల్పించి విషప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట బాలు చేసే కుట్రలో భాగం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోయింది. నిన్న కవిత గారు కూడా మొదటిసారి నాకు తెలిసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మొదటిసారి పొలిటికల్ గా మాట్లాడింది. కవిత గారు ఏంటంటే జైలుకు పోయింది కాబట్టి కష్టం ఉందా, మహిళలకు న్యాయము జెంట్స్ కు న్యాయం అని చెప్తా ఉందామె రూల్స్ ప్రకారం. మరి నన్ను ఏ ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్, ఆధారాలు లేకపోవటం ఏంది? ఇప్పుడు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు, వాడటానికి ఇబ్బంది ఉంది. 10 ఫోన్లు ఎందుకు వాడాలా?
10 ఫోన్లు ఎందుకు చింద్రం చేయాలా, పగలగొట్టాలా? ఈడీ మొత్తం సేకరించింది కదా. తప్పు జరిగింది. విచిత్రం ఏంటంటే అసలు అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. అట్లాంటి కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతి కూపంలోకి నెట్టింది కవిత. వాళ్ళకు కూడా అవినీతి పాఠాలు నేర్పింది, రుచి చూపించింది. ఇలా కేజ్రీవాల్ జైలుకు పోవడానికి కారణం ఎవరు? కవిత కాదా? లిక్కర్ స్కామ్లో అది జాలదని. అసలు కవిత గారికి మాట్లాడే నైతిక అర్హత లేదు. జైలుకు పోయి అవినీతి కేసులో జైలుకు, లిక్కర్ స్కామ్లో, అది కూడా మళ్ళీ వేరే అవినీతి కూడా కాదు, లిక్కర్ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే కేసులో జైలుకు పోయి వచ్చిన కవిత గారు అసలు మాట్లాడటానికి అవకాశం లేదు. మళ్ళీ ఆమె ఈరోజు మాట్లాడటం చూస్తే చాలా నవ్వు వస్తుంది నాకు. ఆశ దొంగల పడ్డ 6 నెలల కుక్కల మురిగినట్టు ఉంది. అది జైలుకు పోయింది, వచ్చింది, ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. ఇవాళ వచ్చి మాట్లాడుతుంది. అంతకుముందు డ్రామాలు ఆడింది ఇందిరా పార్క్లో. మా మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలా అని చెప్పి అరెస్టు ముప్పు అంటే ఈడీ సిబిఐ అరెస్టు ముంచుకొచ్చేసరికి ఆ అరెస్టు ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం మహిళా రిజర్వేషన్లను డ్రామాలు ఆడింది. మళ్ళీ తర్వాత మర్చిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళలు గుర్తు రాలేదా? ఎన్ని సంఘటనలు జరిగినాయి? కనీసం ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఎమ్మెల్సీగా స్పందించిందా? ఎక్కడా కూడా స్పందించలేదు. ఇప్పుడు వచ్చేసరికి కళ్ళలో దాక్కుని నిలకలెక్క వచ్చేసి ఏదో చిలక పలుకులు బలిగితే ఎవరు నమ్ముతారు? అసలు కవిత గారి మాటలకు విలువ లేదండి. వారి గురించి మాట్లాడడం కూడా, చర్చించడం కూడా దండగా. అంటే మహబూబాబాద్ జిల్లాలో నిన్న 144 సెక్షన్ సంబంధించి కానీ 163 సెక్షన్ సంబంధించి ఎందుకు 163 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది అనేది ఒకటి. అలాగే మన బీఆర్ఎస్ వాళ్ళకి భయపడి ఇదంతా చేస్తున్నారు అనేది ఒక చర్చ. మరి ఇదేం చెప్తారు? ఇప్పుడు అరాచక శక్తులు కొన్ని అరాచకాలు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు, గూఢాచారులు వాళ్ళంతా సమాచారం అధికారులకు ఇస్తే వాళ్ళు పెట్టారు. మన భద్రత కోసం, ప్రజలకు చీమ కూడా కుట్టకుండా, హాని జరగకుండా, చీమంత హాని కూడా జరగకుండా మన భద్రత కోసం పెట్టారు. కాబట్టి దీంట్లో తప్పే ఉంది? ఏ ప్రజలకు కూడా ధర్నా ఎందుకు చేయాలి? ఎవరు ధర్నాలు వద్దన్నోడు ధర్నాలు చేస్తుంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? అసలు ధర్నాలే వద్దని ఇందిరా పార్క్ మూసేసినోడు ధర్నా చేస్తే అసలు ఎట్ట నమ్ముతాడు? ఎవరు నమ్ముతారన్న? ఈ దొంగ దీక్షలు ఎందుకు? ఎక్కడ జరిగింది దళితుల మీద? ఎక్కడ జరిగింది దళితుల మీద? ఎక్కడ జరిగింది చెప్పండి దాడి మీద, దళితుల మీద? వాళ్ళు గిరిజనులను జైలుకు పంపించారు, గిరిజనులను కొట్టారు. ఆడ నేరేళ్ల ఇసుక దందాలు ఎంతమంది అమాయకుల్ని 3rd డిగ్రీ ప్రయోగించారు. అవన్నీ తీద్దాం. మరి ఆడ ఏ విధంగా వాళ్ళని లారీలతో తొక్కించి పోలీసులు కొల్లబొడిచారో మనం చూసినాం. ఆ బాధితులు ఇప్పుడు కూడా లేవాలా, కోలుకోలేని పరిస్థితి ఉన్నది. చేసిన తప్పులు మొత్తం వాళ్ళు తప్పులు చేసి ఇవాళ ధర్నాలే వద్దు, దీక్షలే వద్దు అన్నోళ్ళు ఇవాళ దీక్షలు చేస్తుంటే కొంగ జపాలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఈ ధర్నా పేరుతో అక్కడ ఆ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిఘా సంస్థలు, పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది కాబట్టి లగచర్లలో ఏ విధంగా చేశారో అదేవిధంగా మహాబాద్లో కూడా అదే ఘటన పునరావృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా సమాచారంతోనే జాగ్రత్తగా వహించింది. దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ప్రభుత్వం వదిలిపెట్టదు. హైకోర్టు తీర్పిచ్చింది 25వ తారీఖు మీరు పెట్టుకోండి అని. ఒక విషయం వాళ్ళు ఏమంటారు అంటే పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా 50,000 మందితో మేము మహాధర్నా కార్యక్రమం చేపడతామని చెప్తా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? చేపట్టండి. హైకోర్టు తీర్పిచ్చిన చేపట్టండి. దాని పోలీసు కొన్ని ప్రమాణాలు పెట్టింది. ఇష్టం వచ్చినట్టు చేసుకోమని కాదు, కొంత పరిధి పెట్టింది. ఆ పరిధి ప్రకారం హైకోర్టు చెప్పిన ప్రకారం ఎవరైనా చేసుకో. కానీ పరిధి దాటితే మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు, హైకోర్టు కూడా ఉపేక్షించదు. నెక్స్ట్ ఇంకో విషయం, మీరు కూడా కృతజ్ఞత సభ పెడతా ఉన్నారు, నిరుద్యోగ కృతజ్ఞత సభ. మరి దీనికి సంబంధించి కొంతమంది నిరుద్యోగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము, రాళ్ళదాడి చేస్తాము, అసలు ఏం చేసిరో తెలంగాణలో నిరుద్యోగులు అట్లానే ఉన్నారు, మేము ఇంకా రోడ్లెక్కి కొట్లాడుతున్నాం అని చెప్తా ఉన్నాం. అడ్డుకుంటామన్నది నిరుద్యోగులు కాదు, వాళ్ళు కొద్ది మంది పిరికడ మంది కూడా లేరు. నిన్న ఓయో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గులాబీ కండవాలు వేసుకున్న బీఆర్ఎస్ గూండాలు వాళ్ళు లగచర్ లాంటి వాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళు 10 మంది కూడా లేరు. మేము మన కరపత్రం ఆవిష్కరణ చేసిన చూడండి ఎంతమంది ఉన్నాం మేము. చూడండి మేమందరం కలిసి ఇట్లా ఉరుమురిగితే దెబ్బకు పారిపోతారు వాళ్ళంతా కూడా. వాళ్ళు నిరుద్యోగులు దీన్ని ఆహ్వానిస్తున్నారు. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన కేసీఆర్ ప్రభుత్వంలో 16 ప్రశ్నాపత్రాలు, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో మా జీవితాలు నాశనం అయిపోయినాయి. చాలా మంది నిరుద్యోగులు చనిపోయారు. 1200 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది కేసీఆర్ నిర్ణయాల వల్ల. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా, వేగవంతంగా కోర్టు మెట్లెక్కనటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేసి కోర్టు వివాదాలు పరిష్కరించి సుమారు 60,000 ఉద్యోగాలు మరి ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ కృతజ్ఞత చెప్పాలని చెప్పి నిరుద్యోగులు చెప్తేనే నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ పెడుతున్నాం. 2 లక్షలు కదా, 2 లక్షల ఉద్యోగాలు తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాం. ఇప్పటికి కూడా నెక్స్ట్ మంత్ మార్చికి దాదాపుగా 20,000 మంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడున్న ఖాళీలు కలుపుతాం. జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్నాం. జాబ్ క్యాలెండర్కు అవరోధం ఏర్పడింది, వర్గీకరణ అంశం వచ్చింది. ఆ వర్గీకరణ సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో
ఆయన ఆ కమిషన్ అక్బర్ కమిషన్ యొక్క నివేదిక 60 రోజులు ఇస్తున్నది. ఇప్పటికి 30 రోజులు లేదు. ఇంకో 30 రోజుల తర్వాత మళ్ళీ ఉద్యోగాల ప్రక్రియ. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అంతకన్నా ఎక్కువ లేవు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అప్పుడు వాళ్ళకి మన ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు, నైపుణ్యాలు పెంచే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ ఉద్యోగాల భర్తీ చేయడమే కాకుండా యువత యొక్క అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని సంస్కరణ, విప్లవాత్మక సంస్కరణ చేపట్టారు. అది సంప్రదాయ విద్యల వల్ల వీళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి దొరకట్లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభించి అదేవిధంగా ఇదే కాదు, తెలంగాణ క్రీడలు అభివృద్ధి చెందాలి, తెలంగాణ క్రీడాకారులు భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి, ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు తేవాలి, తెలంగాణకు పేరు తేవాలని చెప్పేసి ఆయన క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారా లేదా? ఇన్ని సంఘటనలు విద్యా కమిషన్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ఏ చదువులు అవసరం, ఎట్లా చదవాలా, ఫీజులు ఎట్లున్నాయి, ఏందనే విధంగా ఒక విద్యా కమిషన్ వేసి మాట్లాడినవా లేదా? ఒక వ్యవసాయ కమిషన్ వేసినవా లేదా? అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు సంవత్సరానికి రేపు డిసెంబర్ 7కి ఏడాది పాలన అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినాం? 49 లక్షల మంది గృహజ్యోతి పథకం కింద వాళ్లకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు 100 కోట్ల పైచీలకు అంటే 107 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం. 3500 కోట్లు వాళ్ళకి ఆదా చేసినాం. అదేవిధంగా రైతు రుణమాఫీ 22,30,000 పైచీలకు రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల వేయటం జరిగింది. ఇంకా 4 లక్షల మంది రైతులు మిగిలిపోతే డిసెంబర్ ఎండింగ్ కల్లా ఆ రైతుల ఖాతాలో కూడా డబ్బులు వేసి రైతు రుణమాఫీని పూర్తి చేయబోతున్నాం. రైతు బంధు వాళ్ళు దుబారా చేశారు. మాది రైతు భరోసా, వాళ్ళ రైతు బంధు దుబారా. ఇది ఒక రైతు భరోసా అనేది రైతులకు న్యాయం చేసేటువంటి మంచి పథకంగా మేము చేయబోతున్నాం. ఇప్పుడు హరీష్ రావు గానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి రైతుల్ని స్వయంగా కలుస్తా ఉన్నారు, రైతుల కష్టాలు చూపిస్తా ఉన్నారు కదా. మరి మరి దానికి ఏం చెప్తారు? అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హరకత వాళ్ళకి లేదు. ఒడ్లు కొనుగోలు విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిపి నువ్వు కొనంటే చెప్పి నాటకాలు ఆడి రైతుల జీవితాలు ఆగం చేశారు. ఒడ్లు తడిసిపోయినాయి, కుళ్ళిపోయినాయి. దేనికి ఎవరు కొంటానికి కూడా ముందుకు రాలేదు. అట్లాంటి పరిస్థితులు మేము కల్లాల్లో కాంగ్రెస్ అని చెప్పి పోరాటం చేసి నేను వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిగా పోయినా ఆ రోజు కల్లాల్లో కాంగ్రెస్కి. ఆ విధంగా మేం చేసినాం. ఇప్పుడు రైతులు ఏ విధంగా అట్లా వచ్చిండ్రా? ఇప్పటికి కూడా దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అంటే 5,000 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేసినాం. 8,666 సెంటర్లో పెట్టి మేము. అదేవిధంగా కేసీఆర్ గారు ఏమన్నారు? కొనలేక బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు పంతాలకు పోయి ఉరి వేసినట్టే అని చెప్పి రైతులను ఎవరిని కూడా ఒరి వేయద్దని చెప్పి కేసీఆర్ గారు మాత్రం తన 110 ఎకరాల ఫామ్ హౌస్లో చక్కగా ఒరి వేయడం జరిగింది. అత్యధిక ధరకు అమ్ముకోవడం జరిగింది. దాని మూలంగా దాదాపు నల్గొండ, ఖమ్మం, నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో సుమారు 15 లక్షల మంది రైతులు వరి పంట వేయకుండా ఎకరానికి 30,000 చొప్పున నష్టపోతే కానీ నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రిని మరి ఈ విధంగా రైతుల మీద ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ రైతులు ఎవరు రావట్లేదండి. కృత్రిమ ఇవన్నీ చెప్పారు కదా. రైతులు రుణమాఫీ ఇస్తారంటే ఎందుకు వస్తారు రైతులు? రైతు బంధు ఇస్తాం 4 రోజులు ఉపయోగపడినట్టు రైతులు ఎందుకు వస్తారు? ఇవ్వమంటే కదా. వరి ధాన్యం కొనుగోలు దాని మీద రాజకీయం చెబితే కొనుగోలు ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. అక్కడ అవకాశం లేదు కాబట్టి లగచర్ల పట్టుకొచ్చారు. అది లేదు, కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాన్ని పట్టుకొచ్చారు. ఆ గ్రూప్ 1 29 జీవో ద్వారా ఫలితాలు వచ్చిన తర్వాత ఎంతమంది మెయిన్స్ రాశారంటే అప్పుడేం విష ప్రచారం చేశారు? ఈ జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నారు. తర్వాత మెయిన్స్ రాసిన తర్వాత ఎవరు ఎంతమంది మెయిన్స్ రాశారని వివరాలు తీస్తే 17,700 మంది బీసీలు, 5,000 మంది ఓసీలు అంటే ఈడబ్ల్యూఎస్ కలిపి, ఎస్సీలు 3,500 మంది ఎస్సీలు, అదేవిధంగా ఇంకో ఎస్టీలు 2,500 మంది రాశారు. కాబట్టి వాళ్ళు చెప్పింది విష ప్రచారం అని నిజమైందా లేదా? మేము చెప్పింది అక్షర సత్యం అని నిజమైందా లేదా? సామాజిక న్యాయం జరిగే విధంగా పరీక్ష పెట్టడం అనేది నిజం కాదా? అసలు వాళ్ళ హయాంలో పరీక్షలు పెట్టడమే చేతకాలేదు. నిరుద్యోగులు విసిగి వేసారిపోయారు. 16 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి నిరుద్యోగులంతా కోరుకొని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళకి అనుగుణంగా మేము ఇవాళ పరీక్షలు పెట్టి విజయవంతంగా వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తున్నాం. అందుకే వాళ్ళు సంబరపడుతున్నారు. సాధారణ నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నిరుద్యోగ విద్యార్థుల పాలిటి స్వర్ణయుగంగా మారిందని చెప్పి వాళ్ళు కీర్తిస్తున్నారు. ఇది మరి ఎవరిది ఘనత చెప్పండి? వాళ్ళు చేయలేని పనులని మేము జాబ్ క్యాలెండర్ ఎంత గొప్ప అంశం చెప్పండి. చెప్పిన కదా, వాళ్ళు 10 ఏళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అంటారు కదా, వాళ్ళు ఇచ్చిన నేను ఏమంటారు, మాకు అబద్ధాలు చెప్పడం ఇష్టంగా ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు 55,000 అయినా వాళ్ళు భర్తీ చేయలేరు, చేత కాలేదు.
కోర్టు మెట్లెక్కేవి, న్యాయ వివాదాలతో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే ఉద్యోగాల భర్తీ చేయడం ఇష్టం లేదు. అంటే ఎవడైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉద్యోగం ఇవ్వాలని ఇస్తాం కానీ వాళ్ళేంది ఉద్యోగం ఇవ్వద్దు, ఏదో రకంగా కోర్టుకు పోయి ఆగిపోతే మనం జాప్యం చేయొచ్చు, వీళ్ళ జీవితాలు నాశనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రతి నోటిఫికేషన్ కూడా లోపభూయిష్టంగా ఉంది. ఇట్లుంటే ఉద్యోగాలు ఇవ్వలేవు అని చెప్పి ముఖ్యమంత్రిగా ఫస్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల సేపు భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ తెచ్చారు. జాబ్ క్యాలెండర్ తెచ్చిన తర్వాత ఈ ఇచ్చిన నోటిఫికేషన్లో టీచర్ ఉద్యోగాలు ఏం సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏం సమస్యలు ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్లో ఏం సమస్యలు ఉన్నాయంటే హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. తద్వారా ఎవరైనా కోర్టుకు పోతే ఆ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఆగిపోతాయని చెప్పేసి వెంటనే రేవంత్ రెడ్డి గారు వేగవంతంగా జీవో నెంబర్ 3 ఇచ్చేసి ఆ నోటిఫికేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసి ఆ ఉద్యోగాలన్నీ కూడా ఇప్పటికే 60,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇది ఘనత కాదా? వాళ్ళు చేయలేని పనిని చేసి చూపించినటువంటి రేవంత్ రెడ్డి మరి ప్రజలందరికీ, నిరుద్యోగులందరికీ ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఇది మా గర్వకారణం అని మేము చెప్తున్నాం తప్ప మేమేదో వాడు చేసింది మేం చేసినాం అని కాదు. వాడు చేయలేని మేము చేసినాం. ఇక్కడ వాడు చేయలేనిది 60,000 మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మలిచినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ గారు మరి జనవరి ఫిబ్రవరిలో బయటకు వస్తారంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన ప్రతి ఇష్యూను బయటకు తీస్తా అంటున్నారు. అంటే వచ్చి ఏం చేస్తారు? ఏం జరిగింది 11 నెలల పరిపాలన? అవినీతి ఏం జరిగింది? ఎక్కడ కూడా చీమంతా ఏం అన్యాయాలు చేసినాం? ఎక్కడ చేసినాం? చీమంతా అవినీతి జరగలేదు. రైతు బంధు సంక్షేమ పథకాలు అమలైన, ఎక్కడ కూడా పథకాలు ప్రాజెక్టులు పెద్ద పెద్దగా పెట్టలేదు. ఆ సంక్షేమ పథకాలు కొనసాగించకూడదు పోతాం. రైతు రుణమాఫీ విషయంలో ఎక్కడ కూడా ₹1 అవినీతి జరగలేదు. అదేవిధంగా ఏ పథకం తీసుకున్నా ఎక్కడ జరగలేదు. జరగనప్పుడు ఏం చేస్తారు అంటున్నా, వీళ్ళ చేసిన అవినీతి మొత్తం కూడా రేపు పుట్టల లెక్క బయటకు వస్తుంది. కాళేశ్వరం అవినీతి విచారణ ముగింపుకు వచ్చింది. అందులో తప్పకుండా బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోతారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది, అవినీతి ఉచ్చు బిగుస్తుంది. అందులో తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలు అక్రమాలు, అది అవినీతి, ఆ విచారణ కూడా ముగింపు దశకు వచ్చింది. అదేవిధంగా ఫార్ములా 1 రేసు 55 కోట్ల అవినీతి కేసీఆర్ గారి మెడకు ముగిస్తుంది. అది తప్పకుండా అందులో జైలుకు పోతారు. వాళ్ళు పోతారు. వాళ్ళకు మాట్లాడటానికి నైతిక అర్హతే లేదు. వచ్చి ఏం చేస్తే చేసుకోమనండి. అరే ఆయన వ్యవహారాలు ఇంత ప్రజలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించాలా వద్దా? నువ్వు ఓడిపోయినంత మాత్రం కుంగుబాటు గురువై ఫామ్ హౌస్ లో పడుకోవటం ఏంటి? ఇది అనైతికం కాదా? ప్రభుత్వం అంటే ఏంది? అధికార పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. అందరం కలిసి ప్రజలకు సేవ చేయాలా. మేము తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా తప్పు ఉంటే మాట్లాడు. ఆ తప్పులు మాట్లాడటానికి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి మండలి పరిపాలిస్తుంది కాబట్టి ఆయన ఏం చేయలేక, ఎక్కడ కూడా వదిలిపెట్టలేక ఫామ్ హౌస్ లో హాయిగా సేద్దిరుతున్నాడు. కేటీఆర్ హరీష్ ఇవన్నీ ఉత్తుత్త ఆరోపణలు, ఇవన్నీ కృత్రిమ పోరాటాలు. వాళ్ళ జైలు నుంచి కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. ఆయన బయటికి రావాలి కదా, ముందు కదా. ఫస్ట్ ఆయన పార్టీ అధ్యక్షుడే కాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన బయటకు రాకుండా ఉత్తుత్త చెంచాలు ఏం మాట్లాడినా ఏముంటది? ఎవరు భయపడతానో మేము ఎందుకు భయపడతాం? రమ్మండి, వాళ్ళే అంటారు సింహం రమ్మని. మరి వృద్ధ సింహం అయిపోయింది. మరి నడిసిద్దా, నడవదా, మాట్లాడదా? సింహం రమ్మని సింహం అంటున్నారు, పులి అంటున్నారు, జంతువుతో పోలుస్తున్నారు. వాళ్ళు రక్తం తాగే జంతువులతో పోలుస్తున్నారు. వాళ్ళు ఎలా సరిపోతారండి పాపం. వాళ్ళకి సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల ముందు పలచన అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు సరిపోరు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీని కూడా ఈ అభివృద్ధిని అడ్డుకోలేరు. ఈ 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తాయి.